లోక్సభలో తన సత్తా చాటిన వైసీపీ మహిళా ఎంపీ. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మహిళా ఎంపీ బుట్టా రేణుక లోక్సభలో తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు ఇటీవల కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బీసీ కమిషన్ బిల్లుపై మాట్లాడిన ఆమె సమయం తక్కువగా ఉందనే కారణంతో ముందే పేపర్లపై రాసి తీసుకొచ్చిన విషయాన్ని వేగంగా చదవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె తడబడ్డారు. అయితే ఈ నేపథ్యంలో ఈక్విటబిలిటీ అనే పదాన్ని చదువుతూ 3-4 సార్లు తడబడ్డారు. ఆ సమయంలో సభలో ఉన్న సభ్యులు బుట్టా రేణుక హడావిడి చూసి నవ్వులు చిందారు. అయితే ఒకవైపు స్పీకర్ ఇచ్చిన సమయం కొద్దిగానే ఉండడంతో త్వరగా పూర్తి చేయాలనే టార్గెట్ కారణంగా తడబడుతున్నట్లు ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. ఎంపీ రేణుక ఇస్తున్న స్పీచ్ అర్థవంతంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండడంతో టెన్షన్ పడొద్దని స్పీకర్ ఆమెకి ఈ సందర్భంగా సూచించారు. దీంతో ఆ తర్వాత నిమిషానికి బుట్టా రేణుక తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఒకవైపు సమయం తక్కువగా ఉన్నా కానీ పేపర్లలో చూడకుండా ఆమె ధాటిగా మాట్లాడగలిగారు. సభ అనంతరం మిగతా సభ్యులు ఎంపీ రేణుకకు మీరు సమయం తక్కువగా ఉన్నా కానీ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా స్పీడ్ గా చదివారు అని స్పీచ్ బాగా ఇచ్చారు అని మెచ్చుకున్నారు. For more videos, please subscribe our channel.